ఇప్పుడు ఒక దేశభక్తి గేయం అండి. మన దేశం గురించి. స్వరాజ్యం వచ్చింది మనకు 79 సంవత్సరాలు అయింది కాబట్టి మనం కనీసము పాటల ద్వారానన్నా ఆ అమరజీవులను నెహ్రూ, గాంధీ, మరి సరోజిని దేవి, అలాగే మరి ఎంతోమంది మన దేశం కోసం పాటుపడినారు కదండి. సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర చెప్తూ పోతూ చాలా లిస్ట్ ఉంది. మరి వాళ్ళందరూ చేసిన త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పాట రూపంలో కూడా చూద్దామండి. మీరు పాట ఆ, అది చక్కగా మీరు వింటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మ్, భారత మాతకు అయితే ఈ విధంగా మనము ఏం చేయాలి? దేశం కోసం పాటుపడాలి. దేశం కోసం పాటుపడాలంటే ఇప్పుడు నేను అయిపోయిందండి మన యొక్క ఆ, ఏజీ మరి దగ్గర పడిందని అనుకుంటాం. కానీ దగ్గర కాదండి. బ్రతికిన వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 60 సంవత్సరాలు ఉన్నట్టు ఇప్పుడు నేను చస్తా అనంటే నాకు తెలుసా? తెలియదు కదండి. అదేవిధంగా చిన్న వాళ్ళకు కూడా తెలియదు. ఈ రోజుల్లో మరి చిన్న పెద్ద అనేది ఏం లేదండి. అందరూ ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వస్తామని మనం అక్కడ ప్రామిస్ చేసే ఇక్కడ భూమి మీదకి వచ్చినాం కదండి. కాబట్టి ఈ మనకు ఆయుష్ అనేది తెలియదు. ఎవరు ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు. వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, కూలి వాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రతి మనిషి తిరిగి వెళ్ళవలసినటువంటి శాశ్వతమైన రాజ్యము మరి అది ఎక్కడుందో మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి మనకు చెప్పలేదు. కాబట్టి మనం ఉన్నంత కాలం మన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవాలి. దేశాన్ని కూడా ప్రేమించాలి. దేశంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను మరి గమనించాలి. చిన్నప్పుడే బాల్యపు దశలో అంటే చదువు విషయంలో మనము పిల్లలకు పాఠశాలలో మనం ఉపాధ్యాయులు పాఠశాలలో మరి చెప్పినప్పుడు ఆ పిల్లలుకి ఈ యొక్క దేశ నాయకుల గురించి వారికి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో శ్రద్ధ పెడతారు. ఓహో, నెహ్రూ ఇలా చేశాడా, గాంధీ ఇలా చేశాడా, ఒక స్త్రీ అయి ఉండి కూడా సరోజిని దేవి ఇలా చేసిందా, మన దేశం కానటువంటి ఆమె అనిబిసెంట్ కూడా ఇలా చేసిందా, మరి ఏంటి వీళ్ళ త్యాగం ఏంటి, మరి ఆ రోజులు ఎలా ఉండినాయి, ఎందుకు చేసినవన్నీ కూడా మనం ఒకసారి వల్ల వేసుకున్నట్టయితే అప్పుడప్పుడు పాఠ్యాంశాల్లో మేము పొందుపరిచినటువంటివి పిల్లలకు చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అవి లేవు కదండి. ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మనకి అసలు రాను రాను తెలుగే కనుమరుగైపోయే విధంగా ఉన్నది. కాబట్టి మనము ఒకసారి ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతోని మరి ఉద్యోగం చేసేటటువంటి ప్రతి టీచర్ ఉపాధ్యాయులు మరి పిల్లలకు అప్పుడప్పుడు లీజర్గా ఉన్నప్పుడు కానీ మరి క్లాసులలోకి పోయి ఏదైనా టీచర్ లీవ్లో ఉంటే కూడా సబ్స్టిట్యూట్గా వెళ్ళి జనరల్ నాలెడ్జ్ కావచ్చు, దేశభక్తిని కావచ్చు, దేశ నాయకులు చేసినటువంటి సేవా ఫలితం మనం ఎలా అనుభవిస్తున్నామో